ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి పాత జ్ఞాపకాలను చెరిపివేస్తుందన్నట్టుగా మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ పరిస్థితి ఇప్పుడు ఉందని చెప్పుకోవచ్చు. అయితే అమృత్ భారత్ పథకం కింద మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ ఎంపిక కావడంతో ఆధునీకరణ కోసము రైల్వే స్టేషన్ని రేపో మాపో కూల్చివేసేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే 1993లో సంవత్సరంలో ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మించారు. అయితే అటువంటి నిర్మాణము ఇప్పుడు మొత్తం కూడా కనుమరుగైతుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం దాని గురించి మనతోటి మాట్లాడడానికి కొంతమంది స్థానికులు అయితే ఉన్నారు. వారి మాటల్లో ఇందాం ఎట్లా అనిపిస్తుంది ఏందనేది అంటే చెప్పండి. ఈ రైల్వే స్టేషన్ మరికొన్ని రోజుల్లో కూల్చబోతున్నారు. దీని పట్ల మీకున్న అనుబంధం ఎటువంటి? మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాము. ఇక్కడ క్రిస్టియన్ కాలనీలో పుట్టి స్టేషన్ ఏరియాలో పెరిగి న్యూ మోతీనగర్లో ఇల్లు కట్టుకున్నాము. మాకు ఈ ఏరియా తోటి చాలా సంబంధాల నుంచి అంటే మీటర్ గేజ్ ఉన్నప్పటి నుంచి బొగ్గు రైలు ఉన్నప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మీటర్ గేజ్ పోయి బ్రాడ్ గేజ్ 93లో అయింది. అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. బ్రాడ్ గేజ్ అయింది. అంటే దినదినం అభివృద్ధి చెందుతున్న క్రమంలో మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ అంటే ఇక్కడ నుంచి భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనం సికింద్రాబాద్ నుంచి ఇటు కర్నూలు నుంచి అటు గుంతకల్ జంక్షన్ నుంచి భారతదేశంలో ఏ మూలకైనా మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ కు అమృత్ భారత్ స్కీమ్ కింద 500 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ స్టేషన్ను ఆధునీకరిస్తుంది. దానికి మేము స్థానికంగా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూసిన స్టేషన్ లేదు. ఇప్పుడున్న స్టేషను 93లో మార్పు చెందింది. ఇప్పుడు మళ్ళీ 2-3 రోజులలో తీసేసి ఇంకొకటి కొత్తగా నిర్మిస్తున్నారు. దీన్ని మేము చాలా స్వాగతిస్తున్నాము. ముఖ్యంగా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేయాలి. ఎందుకోసం అంటే భారతదేశంలో రైల్వే ప్రయాణం అన్నది చాలా సురక్షితము. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా తక్కువ ఛార్జీతో కూడుకున్నది. ఇప్పుడు అదే విమానంలో పోవాలంటే ఒక 10,000 రూపాయలు, ఢిల్లీకి పోవాలంటే ఒక 5,000 రూపాయలు కావాలి. అదే మనము రైల్వేలో పోయినామంటే 1000 రూపాయల్లో మనం ఢిల్లీకి పోవచ్చు, 2,000లో పోయి రావచ్చు. ఇంత సౌకర్యం ఉన్నటువంటి రైల్వేని మనం బతికించుకోవాలి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అన్ని స్టేషన్లను ఇప్పుడు మనము చర్లపల్లి స్టేషన్ చూస్తే, సికింద్రాబాద్ స్టేషన్ చూస్తే అట్లా కొన్ని స్టేషన్లను సెలెక్ట్ చేసుకొని ఆధునీకరిస్తున్నారు. దీన్ని మనం అందరం కూడా స్వాగతిస్తున్నాం. చెప్పండి, మీరు కూడా చిన్న ఉన్నప్పటికి ఉంటే ఇక్కడనే బతికారు, ఇక్కడనే పుట్టారు కాబట్టి దీని పట్ల మీ దగ్గర ఉన్నటువంటి అనుబంధం ఎటువంటి? అప్పుడు ఇక్కడ ఈ స్టేషన్ 1963లో ఇక్కడ చేయడం జరిగింది. అప్పుడు మేము ఇంకా పుట్టలేదు. అయితే మేము పుట్టిన తర్వాత కూడా చూసాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఇది ఇక్కడనే మేము ఈ ప్లాట్ఫామ్ అనేది ఒకటే ఉంటుండే. మా ప్లాట్ఫామ్ ఆడుకుంటుంటే అప్పుడు ఆ బొగ్గు రైలు నడుస్తూ ఉండే. అప్పుడు పొయ్యిలు మొత్తం మా గల్లీలో అన్ని పొయ్యిలు మొత్తం బొగ్గుల పొయ్యిలే ఉంటుండే. మేము ఆ బొగ్గు రైలు ఎక్కి కూడా దూరంలో పోయి కూడా ఆ నుంచి ఒక 1/2 కిలోమీటర్ పోయి కూడా మేము బొగ్గులు వేసుకునే వాళ్ళం. అట్లాంటి మాకు చాలా అనుబంధం ఉంది ఇప్పుడు కూడా. ఎందుకంటే భారత్ స్కీమ్ కింద ఈరోజు 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దాంట్లో భాగంగానే ఈ రైల్వే స్టేషన్లు మొత్తం కొన్ని తీసుకొని దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. సంతోషం. ఎందుకంటే ఎప్పుడు ఇదే విధంగా కొత్త రకంగా డెవలప్మెంట్ అయితే ఉంది కాబట్టి ఈ స్టేషన్లు కూడా మార్పు తీసుకొస్తా ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ రైలులో ప్రయాణించేదంతా కూడా బడుగు బలైన వర్గాలే. ఎంత అంటే పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఏసీ రైల్లో కానీ విమానంలో పోతా ఉంటారు. ఇదంతా కూడా సామాన్యులకి ఈ రైలు అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే ఈ రైలుకు తగ్గట్టుగా రేట్స్ ఉన్నాయి. 50 రూపాయలు సికింద్రాబాద్ అంటే 50 రూపాయలు, మనకు ఇదే బస్ కోదంటే 200 రూపాయలు అయితే ఉంది. కాబట్టి సామాన్యుడు అంతా కూడా ఎక్కువ శాతం రైలు పోవడానికి మొగ్గు చూపుతా ఉన్నారు. కాబట్టి ఈ రైల్వే స్టేషన్ ఇంతకుముందు ఏదైతే ఉందో అది కూడా ఈ వారం లోపల కూడా తీసేస్తా ఉన్నారు. కొత్త రంగులతో రూపురేఖలే ఈ రైల్వే స్టేషన్ మారిపోతా ఉన్నాయి. చాలా సంతోషం. మోడీ గారు కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి రైల్వే స్టేషన్ కూడా ఇదే విధంగా చేసి బీద ప్రజలందరూ కూడా అందుబాటులో వచ్చే విధంగా ఉండాలని చెప్పేసి మేము ఒకటి చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ మారుస్తూ ఉన్నారు. మార్చినప్పుడు కూడా దానికి తగ్గట్టు టెక్నాలజీ ఏదైతే ఉందో టెక్నాలజీ తీసుకొచ్చి ఈ ప్రజలకు అందించాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఒక పార్టీకి సంబంధించిన ఎంపీ ఉన్నాడు, ఇంకో పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు. గతంలో 10 సంవత్సరాల నుండి ఎటువంటి డెవలప్మెంట్ జరగలే. ఇది మొత్తం కేవలం ఎంపీ ద్వారానే జరుగుతుంది అనుకుంటారా? కాదు, అదైతే తప్పు. ఎందుకంటే ఎవరు ఆ ప్లేస్లో ఉన్నా డెవలప్ చేయాల్సిందే తప్పకుండా. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నా, బీజేపీ పార్టీ ఉన్నా, ఇంకో పార్టీ ఉన్నా, ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రధానంగా అన్ని పెరుగుతూ ఉన్నాయి కాబట్టి, అన్ని అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత కేంద్రంలో ఎవరైతే ఉన్నారో ఆ రోజు కేంద్రంలో బీజేపీ ఉన్నని కాంగ్రెస్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పటికే చాలా లేట్ అయింది. దాంట్లో ఒకటి ఎందుకంటే బీజేపీ ప్రభుత్వము మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు చాలా మంచి నిర్ణయాలకు సంతోషిస్తాం. ఎందుకంటే పార్టీలు వేరైనది కాదు, ఇక్కడ డెవలపింగ్ ఏదైతే ఉంది. ఎందుకంటే పాతది అంటే ఇప్పుడు 70-80 ఏళ్ళు ఇంచుమించి ఈ రైల్వే స్టేషన్ నిర్మించి అప్పటి నుంచి ఇప్పటిదాకా అట్లే ఉంది. కాబట్టి ఇప్పుడు రూపురేఖలు మారిపోతాయని కొత్త ఆంగ్లతో రూపుదిద్దుకొని ఈరోజు ప్రజల ముందుకు వస్తుంటే చాలా సంతోషం వ్యక్తం
వ్యక్తం చేస్తా ఉన్నాం. పాతగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అమృత్ భారత్ పథకం కింద ఎంపిక కావడంతో ఆధునీకరణ అయితే జరుగుతుంది. అయితే ఆధునీకరణ జరగడం ద్వారా డెవలప్మెంట్ ద్వారా మహబూబ్ నగర్ కూడా ఒక కీర్తి వస్తుందని చెప్పేసి స్థానిక ప్రజలు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలైతే అభినందనలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అభినవ్ భారత్, చందు, మహబూబ్ నగర్.